హాయ్ రా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రాజమౌళి బాహుబలి 2 మూవీతో క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. ఈ మూవీ వచ్చి 7 years అవుతుంది. ఇంకా ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుండి మనం బయటికి రాలేకపోతున్నాం. బాహుబలి మూవీ ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ మూవీ 2017లోనే అప్పుడున్న 150 టికెట్స్ తోనే దాదాపు 1850 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 7 years అవుతుంది. టికెట్ రేట్స్ కూడా చాలా పెరిగాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద ప్యాండ మూవీస్ రిలీజ్ అయ్యాయి, కానీ బాహుబలి 2ని టచ్ చేయలేకపోయారు. టచ్ చేయడం పక్కన పెడితే బాహుబలి 2 దరిదాపులో కూడా ఎవరూ వెళ్ళలేకపోయారు. చివరికి ఆ మూవీ డైరెక్టర్ అయిన రాజమౌళి మల్టీ స్టారర్ తో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో RRR మూవీ తీసి కూడా బాహుబలి 2ని టచ్ చేయలేకపోయారు. అలాంటి పెద్ద రికార్డు ఉన్న బాహుబలి 2ని ప్రభాస్ కల్కి 2898 మూవీతో క్రాస్ చేస్తాడా చేయడం అనేది ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసేయండి. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కల్కి 2898 AD మూవీతో బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయిన 1850 కోట్లను క్రాస్ చేస్తాడంటే చేసేలాగే ఉన్నాడు. బయట కల్కి మూవీకి ఉన్న క్రేజ్ కి, కల్కి మూవీకి జరుగుతున్న బిజినెస్ ని చూస్తుంటే క్రాస్ చేస్తాడనిపిస్తుంది. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కల్కి మూవీ పైన ఆ నమ్మకం ఉంది. కల్కి మూవీ అనేది ఒక నార్మల్ తెలుగు పాన్ ఇండియా మూవీ కాదు, హాలీవుడ్ స్టాండర్డ్ తో తీసిన హాలీవుడ్ మూవీ. ఈ మూవీ దాదాపు వరల్డ్ వైడ్ గా 20 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో మన పురాణాలు, మహాభారతం, కృష్ణుడు, విష్ణుమూర్తి ఇలా అందరినీ టచ్ ఉండడం వల్ల ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తే హనుమాన్ మూవీకి ఎలాగైతే హైప్ వచ్చిందో, ఎలాగైతే రెస్పాన్స్ వచ్చిందో ఈ మూవీ కూడా అలాగే రెస్పాన్స్ వస్తుంది. హనుమాన్ మూవీలో ఉన్నట్టు మైథలాజికల్ రెఫరెన్స్ ఉంటే చిన్న పెద్దని తేడా లేకుండా ఈ మూవీని వరల్డ్ వైడ్ గా చూస్తారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 20 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. రికార్డు స్థాయిలో థియేటర్లు ఉంటాయి, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. ఏంది బ్రో, మనమంటే తెలుగు, మన ఇండియాలో ప్రభాస్ తెలుసు కాబట్టి ఇండియాలో చూస్తారు, ఇంగ్లీష్ స్పానిష్ లో వాళ్ళు ఎందుకు చూస్తారంటే చూస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనాలో రిలీజ్ అయిన దంగల్ మూవీ. దంగల్ మూవీ చైనాలో 1100 కోట్లను కలెక్ట్ చేసింది. అక్కడ అమెరికన్ ఎవరికి తెలియదు, మూవీ బాగుంది కాబట్టి చూస్తారు. జపాన్ లో RRR మూవీ 200 కోట్లను కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ అక్కడ కూడా అంత తెలిసినా గానీ 200 కోట్లు కలెక్ట్ చేసేంత తెలియదు కదా. సో చూస్తారు, మూవీ బాగుంటే చూస్తారు. అంతెందుకు, మన ఇండియాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ 500 కోట్లను కలెక్ట్ చేసింది. మూవీ బాగుంది, మనం కూడా చూస్తాం. ఇలాగే కల్కి మూవీ కూడా 20 లాంగ్వేజ్ లో, మూవీ బాగుంటే 20 లాంగ్వేజ్ లో కూడా బాగానే కలెక్షన్స్ వస్తాయి. మూవీ బాగుంటే ఎక్కడున్నా గానీ కలెక్షన్స్ వస్తాయి. సో ఈ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2ని ఈజీగానే క్రాస్ చేస్తుంది. ఈ మూవీ ఇండియాలోనే ఏ మూవీకి జరిగినంత బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ 375 కోట్లు. ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ కాదు, ఓన్లీ ఓటీటీ రైట్స్ 375 కోట్లు. ఈ మూవీకి తెలుగు, తమిళ్, కన్నడ, ఓవర్సీస్, మలయాళం, హిందీ, శాటిలైట్స్, ఆడియో ఇంకా చాలా బిజినెస్ జరగాల్సి ఉంది. అవన్నీ వదిలేసి ఖాళీ ఒక్క ఓటీటీ రైట్స్ 375 కోట్ల వచ్చింది. ఇది ఏ ఇండియన్ మూవీ కూడా ఓటీటీ రైట్స్ ఈ రేంజ్ లో లేవు. రికార్డు స్థాయిలో ఈ మూవీకి బిజినెస్ జరుగుతుంది, ఇది మాత్రం పక్కా. మామూలుగా ప్రభాస్ మూవీ ఫ్లాప్ అయితేనే 500 కోట్లను కలెక్ట్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ అండ్ సాహో మూవీ. ఆ మూవీస్ ఫ్లాప్ అయినా కానీ 500 కోట్లు కలెక్ట్ చేస్తాయి, ఆ మూవీ ఫ్లాప్ అయితేనే. మరి కల్కి మూవీ ఫస్ట్ టాక్ వస్తే 1850 కోట్లు అనేది అసలు లెక్కే కాదు. అంటే ఒక్కోసారి ఆదిపురుష్ లాగా మిస్ఫైర్ అయితే మనమేం చేయలేం, కానీ ఈ మూవీ ఫస్ట్ టాక్ వస్తే బాహుబలిని ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీరేమనుకున్నారు, కల్కి మూవీ బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా లేకపోతే ఆదిపురుష్ లాగా మిస్ఫైర్ అవుతుందా? మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఇప్పుడు చూస్తారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ అయితే అస్సలు బాగా లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.